ఉన్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయడానికి ఇది ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు మాత్రమే ఈ పనిని చేయలేదు. అందుకే ఇది ఒక మాస్ మొబిలైజేషన్, అందరూ కమ్యూనిటీని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ పోషణ్ పక్వాడాలో భాగంగా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, అందుకే ఈ రోజు అన్ని విలేజెస్ లో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో దాంట్లో భాగంగా గర్భిణి ప్రెగ్నెంట్ ఉమెన్స్, లాక్టేటింగ్ ఉమెన్స్ వారి హెల్త్ అనిమిక్ అది ఎలా చూసుకోవాలి, అదే విధంగా పిల్లలు వారికి శామ్ పిల్లలు మన జిల్లాలో చూస్తే అరౌండ్ 900 పిల్లలు ఆయాసాన్ని ఈ రోజుకు ఉన్నారు. మండల్ వారీగా ఒక్కొక్క అడాప్టింగ్ ఆఫీసర్స్ ని పెట్టేసి వారిని డీటెయిల్డ్ గా వారి మీద దృష్టి పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నాము. సో మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న ఏదైతే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఉన్నారో, అదేవిధంగా ఏఎన్ఎంస్ ఆశాస్ ఉన్నారో, మీరు ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ కలిసికట్టుగా పనిచేయాలి. అప్పుడే మనం ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో దాన్ని సాధించగలుగుతాము. ఇంకొకటి, ఇప్పుడు ఇన్ జనరల్ మన సొసైటీలో ఇక్కడ ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఏంటంటే మనం స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్ బాగుంటుందని ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే ప్రైవేట్ హాస్పిటల్సే బాగుంటుందని ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టి మీరు చేస్తారు. ఇది మీకున్న ఒక మిస్కన్సెప్షన్ అండి. ఇప్పుడు చూస్తే స్కూల్స్ లో చూస్తే ప్రైవేట్ టీచర్స్ కంటే ఎక్కువ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నారు. అదే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. సో అక్కడ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్, కొన్ని లోపాలు ఉంటాయి. సో దాన్ని కూడా ఇప్పుడు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైతే లోపాలు ఉన్నాయో దానిని మెరుగుపరిచి అందరి పీపుల్ని మన గవర్నమెంట్ హాస్పిటల్ వైపు వారిని తీసుకురావాలి.